బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పండుగ ఊరు వాడ పల్లె పట్నం మొత్తం గులాబీ జోష్ కనిపిస్తోంది. మొత్తం దారులన్నీ కూడా ఎల్కతుర్తి వైపే కనిపిస్తున్నాయి. మొత్తం గులాబీ మయమవుతూ మొత్తం గులాబీ వనాన్ని తలపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా ప్రజలందరూ కూడా భారీగా కదిలి వస్తున్నారు. ఎస్ లెవెల్ అంటే ఒక వాహనాల కోసం ఏర్పాటు చేయబడిన పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఏ జోన్కి ఆ జోన్ పార్కింగ్ కూడా చాలా ప్రాపర్గా ఏర్పాటు చేయబడ్డాయి. సో అట్లా అంటే పార్కింగ్ వైపు ఇబ్బంది లేకుండా వచ్చే దారులన్నీ కూడా ఆయా ప్లేస్లకి ఎట్లా కనెక్టివిటీ పెట్టారు అక్కడ? ఇవాళ ఏదైతే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలిన నేపథ్యంలో ప్రధాన సమస్య పార్కింగ్ సమస్య ఉంటుంది, ఇటు ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఈజీగా వినడానికి ఉంటుందని చెప్పేసి కూడా మొదటి నుంచి భావించారు. అందుకు అనుగుణంగా కూడా ఈ సభా వేదికను ఎంపిక చేయడం కావచ్చు, ఈ సభా వేదిక చుట్టూ ఉన్న ఈ రైతాంగం నుంచి భూమి తీసుకొని ఇక్కడంతా కూడా చేయడం, ఇవన్నీ కూడా సభ విజయవంతం కోసం చేసిన మొదటి అడుగని చెప్పుకోవచ్చు. అందుకోసం ఇవాళ ఈ సభా ప్రాంగణానికి చుట్టుపక్కల దాదాపు 1200 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఆ పార్కింగ్ స్థలాలంతా కూడా ఐదు జోన్లు 5 రూట్లుగా విడగొట్టి 360 డిగ్రీస్లో ఈ సభా పార్కింగ్ అంతా కూడా ప్రధానంగా పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాపింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. అందుకోసం అధునాతన టెక్నాలజీని కూడా ఈ సభా పార్కింగ్ కోసం వాడుతున్నారు. ఏదైతే జోన్ల వారీగా విడగొట్టిన నేపథ్యంలో ఆయా జోన్లకి ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. ఆ ఇన్ఛార్జ్ వచ్చే అంటే ఆ ఏ జిల్లాను కనెక్టివిటీగా ఆ జోన్కు వస్తారు అనే దానిపైన ఇప్పటికే ఆయా ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఒక ప్రత్యేకమైన ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే చేశారు. ఇటు ఏదైతే ఖమ్మం, మహబూబాద్ నుంచి వరంగల్ నుంచి ఎల్కతుర్తికి చేరుకునే వారికి ఒక దగ్గర, ఇటు హైదరాబాద్, మహబూబ్ నగర్, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారికి మరో దగ్గర, ఇటు నిజామాబాద్, సిద్దిపేట, మెదక్ నుంచి వచ్చే వారికి ఎల్కతుర్తికి ముందే ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ కేటాయించేశారు. సైన్ బోర్డులు కూడా ఎక్కడికక్కడ అప్డేట్ చేశారు. కిలోమీటర్ ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. మీ పార్కింగ్ 2 కిలోమీటర్లు ఉంది, 3 కిలోమీటర్లు ఉంది, మీరు పార్కింగ్ స్థలానికి చేరుకున్నారని చెప్పే విధంగా కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇది గూగుల్ మ్యాప్, అంటే ఇప్పటికే ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేటు వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలు అన్నిటికీ కూడా వాట్సాప్ గ్రూపులో యాడ్ చేసి ఆయా జోన్ల వారీగా విడదీసిన నేపథ్యంలో వారికి అందరికి కూడా ఒక